Yeah. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని స్టీవ్ వాకఫ్ గారు మరి జర్మయ్య గారు భాషాంతరంతో తీసుకొచ్చున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ వందనాలు. Remember that the book of Acts was written by Luke to Theophilus so that he might know the certainty of the things that he had been taught. భక్తుడైనటువంటి లూకా థియోఫిలాసుకు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం అనేటువంటిది రాయబడినటువంటి యొక్క విషయము, రచించబడినటువంటి కొన్ని సంగతులు నిశ్చయత కలిగి ఉండు నిమిత్తమై రాయబడింది. That means Theophilus was already a believer who already had eternal life, but Judaizers were telling him there was more to it than just believing in Jesus and his coming kingdom. ఇక్కడ థియోఫిలస్ ఇప్పటికే ఆయన యేసు ప్రభువును నమ్మినటువంటి వాడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు. అయితే యూదా మతం అనేటువంటిది కేవలము విశ్వాసము మాత్రమే కాదు, ఇంకా దానికి చేయాల్సినటువంటిది చాలా ఉన్నది అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. People would also need to completely follow the Jewish law. ప్రజలు యూదా మతానికి సంబంధించినటువంటి యొక్క ధర్మశాస్త్రము పరిపూర్ణంగా అనుసరించాలి అని చెప్తూ ఉండేటువంటి వారు. So Luke took time to write, first of all, the Gospel of Luke that would show that Jesus is the legitimate Messiah. ఇక్కడ లూకా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వాగ్దానము చేయబడినటువంటి వాస్తవమైనటువంటి మెస్సయ్య అని ప్రదర్శిస్తూ ఉన్నాడు. And through Old Testament prophecy, he fulfilled all the things needed to do, and he did miracles and signs that his disciples witnessed in his 3-year ministry. పాత నిబంధన ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు నెరవేర్చి ఉన్నటువంటి యొక్క విషయము, ఆయన అద్భుతాల గురించి, సూచక కార్యాల గురించి ఆయన శిష్యులు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. He also chose legitimate disciples who would carry the message after Jesus was crucified, resurrected, and ascended back to the Father. యేసు ప్రభు సెలవ వేయబడి పాతి పెట్టబడి తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన సువార్తను బూదిగంతముల వరకు కొనసాగించగలిగినటువంటి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. And before he ascended, he told them that they must go to Jerusalem and wait for the Holy Spirit, and there they would begin the ministry. ఆయన ఆరోహణము కాక మునుపు శిష్యులకు చెప్పారు, మీరు యెరూషలేమునకు వెళ్ళి వేచి ఉండండి, పరిశుద్ధాత్మని యొక్క రాక కొరకు వేచి ఉండండి, పరిచర్య ప్రారంభించటానికి మునుపు అని చెప్పారు. And so on the slide right now, we have an outline of the book of Acts where we have 6 booklets that are in this book. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథములో 6 విభజనలు పుస్తకాలుగా మరి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం, వీటన్నిటిని కూడా పక్షి నోటగా మనము చూడగలిగినటువంటిది. We are currently in the first booklet where the church is born in Jerusalem, but it has challenges both within the church and outside the church. మొదటి భాగములో లేకపోతే మొదటి పుస్తకంలో సంఘము యెరూషలేములో జన్మించటం అన్నటువంటిది, తర్వాత సవాలులు ఎదుర్కోవటం, సంఘము లోపలను సంఘము బయటను సవాలులు ఎదుర్కోవటం అన్నటువంటిది. Now we saw in the first section that Jesus told his disciples when they asked him, when is the kingdom going to come? He told them, it is not for you to know the time. శిష్యులు యేసు ప్రభువును ఎప్పుడు నీ రాజ్యం వస్తూ ఉన్నది అని చెప్పి అడిగినప్పుడు, అది మీ యొక్క సమయము కాదు, మీ వంతు కాదు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. Let's read Acts chapter 1 verses 6 through 8, please. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం.
అయ్యగారు ఐఎమ్ గోయింగ్ చదువుతారా? టు బి రీడింగ్. యా యా యా. యా 1వ అధ్యాయము 6 నుంచి 8 8 వచనాలు. 8 వచనాలు. Acts chapter 1, కాబ- verses 6 through 9. కాబట్టి 8 వారు నుంచి కూడి 9. వచ్చినప్పుడు ఎస్ సార్ కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేళ్లకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతాల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. Okay, now remember, Jesus is resurrected from the grave. He spent 40 days with his disciples, teaching them everything they need to know going forward. యేసు ప్రభు సమాధి నుంచి పునరుత్థానమైన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉండి వాళ్ళకు బోధించవలసినటువంటి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి యొక్క విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. But before Jesus ascends back to heaven, they say, "Oh Lord, there's one thing you haven't told us. When is the kingdom going to come?" ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో శిష్యులు యేసు ప్రభును అడుగుతున్నారు, మీరు ఒక్క సంగతి మాకు చెప్పలేదు, ఆ రాజ్యము దేవుని రాజ్యం అనేటువంటిది ఎప్పుడు వస్తున్నది? Notice Jesus' answer says, "It is not for you to know the time or the season of when the kingdom will come." అప్పుడు యేసు ప్రభు ప్రత్యుత్తరముగా, దేవుని యొక్క రాజ్యము వచ్చేటువంటి యొక్క విషయము సమయము కానీ కాలాలు కానీ తెలుసుకోవటం మీ వంతు కాదు అని చెప్పాడు. But here's what you need to know. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవలసినటువంటి సంగతులు ఉంటూ ఉన్నాయి. I'm going to send the Holy Spirit upon you so that you will not fail in your mission. నేను పరిశుద్ధాత్మను మీ మీదికి పంపబోతూ ఉన్నాను, దాని నిమిత్తమై మీ పరిచర్లో మీరు విఫలత కాక ఉండుదురు. Then you will witness everything that I've taught you and you've seen over the last 3 years. ఈ 3 సంవత్సరాలు మీరు చూసినటువంటివి, నేను బోధించినటువంటివి తదపర్యంతరము మీరు సాక్షులుగా ఉంటారు. In Jerusalem, in Judea, in Samaria, and to the ends of the earth. యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు కూడా. After he told them what their mission was, they saw him start to go up into heaven, and they were gazing at him when 2 angels said, "Why are you standing here? Go do what he told you to do." సో ఇక్కడ వాళ్ళు అలాగే చూస్తూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమై, ఎందుకు మీరు పైకి తేరి చూస్తున్నారు, ఆయన చెప్పినట్టుగా మీరు వెళ్ళి చేయుడి అని పలకబన్నది. Then they went to Jerusalem in an upper room and started praying and waiting on the Lord. కాబట్టి వాళ్ళు వెళ్ళి మేడగదిలో యెరూషలేములో పరిశుద్ధాత్మని యొక్క రాక కొరకు ప్రార్థనలో వారు వేచి ఉన్నటువంటి యొక్క విషయం. When the day of Pentecost came, now remember, they've been with Jesus for 40 days, so it's another 10 days because Pentecost is 50 days after Passover. The Holy Spirit comes upon them. యేసు ప్రభు 40 రోజుల వరకు వారితో ఉన్నాడు. మరి యొక్క 10 రోజుల తర్వాత పంచాశతమ రోజు మరి పరిశుద్ధాత్మ యొక్క రాక కొరకు మనము చూస్తాం. Remember, we talked about people from all over the Roman Empire, dispersed Jews, not Gentiles, are at Pentecost to celebrate one of the 3 festivals. 3 పండుగల్లో ప్రధానమైనటువంటి ఒక పండుగ శతమ పండుగ అనేటు దానికి
యూదులు రోమా సామ్రాజ్యం అంతా కూడా చెదిరినటువంటి యూదులు సమావేశమై ఉన్నారు, అక్కడ అన్యులు కాదు. Knowing that the disciples wouldn't be leaving Jerusalem anytime, God's plan is that people came to Jerusalem for the festival. They would hear Peter's sermons, they would believe, and return back to their homes. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ప్రజలు పండుగ నిమిత్తమై వారు సమావేశమై ఉంటూ ఉన్నారు. తర్వాత పేతురు యొక్క ప్రసంగము విని వాళ్ళు వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళగలిగినటువంటి యొక్క విషయం. And as we saw in our last few sessions, Peter stood up after they were able to speak in all the dialects there and gave his first sermon. తర్వాత ఆ సందర్భంలో పేతురు నిలబడి మరి వారితో మాట్లాడటం అన్నటువంటిది మనము గమనిస్తూ ఉన్నాం. And in his sermon, he told them that even though they had crucified the Christ, he would be forgiving if they would repent right then, the kingdom could be initiated. సో వాళ్ళు యేసు ప్రభువును చంపినప్పటికీ కూడా పశ్చాత్తాపపడి ఆయనను అంగీకరించినట్లయితే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్థాపింపబడును అని పేతురు ప్రకటించాడు. This is why Jesus said, "You will not know the time," because it's been 2,000 years and Jesus has not yet returned, because the nation of Israel needs to repent before the kingdom can be inaugurated. మీరు ఆ సమయాన్ని మరి మీరు తెలుసుకోలేదు. ఇప్పటికే 2000 సంవత్సరములు అయిపోయినటువంటి యొక్క విషయము. వారు పశ్చాత్తాప పడలేదు. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్థాపింపబడలేదు. And that won't happen until the end of the tribulation. When they see Jesus returning in the sky, they will believe, they will repent, Jesus will come down, that this world will end and the millennial kingdom will begin. అది మహాశ్రమల కాలము తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనను వారు చూస్తారు, పశ్చాత్తాప పడతారు, ఆయన తట్టు తిరుగుతారు, ఆయనను విశ్వసిస్తారు. తర్వాత ఈ విధంగా మరి 1000 ఏండ్ల పాలన అనేటువంటిది ప్రారంభించబడుతుంది. But Peter did not know that. He thought it could start right then. So he was telling them, if you repent, of course, the tribulation period would have had to happen because it was prophesied in Daniel. But after that 7 years, the kingdom could have been initiated. అక్కడ పేతురుకు ఈ యొక్క సంగతులు ఇవన్నీ కూడా వివరంగా తెలియదు. ఆయన పశ్చాత్తాప పడితే ఇప్పుడే రాజ్యస్థాపన జరగబోతుంది అన్నట్టుగా ఆయన వివరించాడు. అయితే దానియేలు గ్రంథంలో మనము చూస్తాము, మహాశ్రమల కాలం అనేటువంటిది మరి రానయ్యున్నటువంటి యొక్క విషయము. తదనంతరమే ఆయన యొక్క రాకడ, రాజ్యం అనేటువంటిది రాబోతూ ఉన్నటువంటి యొక్క విషయాలు. We see at the end of his first sermon, most of the people rejected, but there were many who believed and were added to the church. ఆయన ప్రసంగం యొక్క చివరిలో మనము చూస్తాము, చాలా మంది ఆయన ప్రసంగాన్ని ధిక్కరించారు. అయితే కొంతమంది విశ్వసించి సంఘములో చేర్చబడటం చూస్తున్నాం. Now we are going to see Peter is going to do many of the things that Jesus did when he was doing ministry on the earth by healing other people. యేసు ప్రభు భూలోకములో ఎలా ఆయన సేవ చేశాడో, ఇతరులను స్వస్థపరిచేటువంటి యొక్క విషయము, అలాంటిది యేసు ప్రభు చేసినటువంటి యొక్క పరిచర్యను పేతురు చేయటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. But he won't do it in his name or by his power. He will do it by the power of the Holy Spirit in the name of Jesus. ఆయన తన శక్తి ద్వారా గాని, తన బలము చేత గాని, తన పేరున గాని పేతురు చేయలేదు. కానీ యేసు ప్రభు పేరుట పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా ఆయన చేయగలుగుతూ ఉన్నాడు. And his healings will show that Jesus is not still in the grave. He has resurrected. He has ascended back to the Father, and he is giving power and witness to his disciples
to tell that God's plan is alive and well. యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచాడు, ఆరోహణమైనాడు. ఆయన తన శక్తిని శిష్యులకు అనుగ్రహించాడు అనేటువంటిది ఈ సూచక కార్యముల ద్వారా ప్రదర్శింపబడుతూ ఉన్నది. So today we will look at Peter healing a lame man in the name of Jesus and his second sermon. రెండవ ప్రసంగము మనము ఈరోజు గమనించబోతూ ఉన్నాము, కుంటివాడిని స్వస్థపరచటం అన్నటువంటి ఒక విషయం. Okay, now first of all, let's look here and see what is the reason that Peter healed the lame man by the authority of Jesus. యేసుక్రీస్తు యొక్క అధికారము చేత పేతురు ఆ కుంటివాణ్ణి మరి స్వస్థపరచటానికి కారణాలు మనము చూస్తాం. Peter told the men of Israel that God had raised the Christ who they killed from the grave and gave him the power to heal this man. యేసుక్రీస్తును మీరు చంపారు, అయితే దేవుడు సమాధిలో నుంచి మృతులలో నుంచి ఆయనను లేపాడు. ఆయన ఈ వ్యక్తిని స్వస్థపరచటానికి శక్తిని అధికారమును అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. The Jewish leaders told Peter not to use the name of Jesus to heal. They don't care if he heals people, just don't do it in the name of Jesus. ప్రజలను స్వస్థపరచటములో పర్వాలేదు, కానీ అయితే యేసు ప్రభు యొక్క నామం అనేటువంటిది ఉపయోగించకూడదన్నటువంటిది మత పెద్దలు పేతురుకు చెప్పారు. The disciples, remember, these are the same disciples who fled when Jesus was arrested, now say they are eyewitnesses to his death, to his resurrection and ascension, and they must proclaim it. పేతురు శిష్యులు అంటూ ఉన్నారు, వాళ్ళ కన్నుల ఎదుటనే యేసు ప్రభువును బంధించారు, తీసుకొని వెళ్ళారు, అటు తర్వాత చంపారు, సమాధి చేయబడినారు, ఆరోహణమైనారు. కాబట్టి అవన్నిటికు మేము కన్నులారా సాక్షులము అన్నటువంటిది చెప్తూ ఉన్నారు. ఆయన పేరు తప్పనిసరిగా మేము ఉపయోగించాలి అని. The result is the Jewish leaders will release them, but threaten the disciples that if they continue to do this, they will be in trouble. అయితే ఆ ఫలితంగా వాళ్ళను చెరసాలలో లేక బంధకాల నుంచి విడుదల చేశారు. అయితే మీరు ఈ యొక్క సాక్ష్యం అనేటువంటిది మీరు కొనసాగించకూడదు. ఒకవేళ మీరు కొనసాగించాలంటే మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళను బెదిరించటం అన్నటువంటిది జరిగింది. Peter and John, reflecting on what has happened, think of the Old Testament prophecy in Psalm 2 where Israel and the Gentiles will rage against the Father's plan and the Son. ఇక్కడ పేతురు మరి యోహాను దేవుణ్ణి స్తుతిస్తూ పాత నిబంధన ప్రవచనమైనటువంటి కీర్తన గ్రంథము 2:1 ఉన్నటువంటి యొక్క విషయాన్ని ఇశ్రాయేలు అన్యజనులు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేయటం అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. Okay, so that brings us to our section today. We've had Peter do the healing of the lame man, and we've had Peter give his second speech. Now they're going to respond to the persecution. ఇక్కడ మనము గమనిస్తాము పేతురు యొక్క రెండవ ప్రసంగము, దానికి మునుపు ఆ కుంటివాణ్ణి స్వస్థపరచటము అన్నటువంటి యొక్క విషయం, తదనంతరము యూదుల యొక్క పెద్దలు దానికి ప్రతిస్పందించేటువంటి యొక్క విషయము లేకపోతే హింసించటం అన్నటువంటిది మనము చూస్తాం 4వ అధ్యాయంలో. Let's read Acts chapter 4 verses 5 through 12, please. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు చదువుకుందాం. అయ్యారు చదవండి. అపోస్తుల కార్యము 4. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు
కైపాయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులు అందరూ వారితో కూడి ఉండ్రి. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుతున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిరి. ఆమేన్. Okay, so if we look at Mark, let's turn to Mark and read chapter 14, verses 53 and 55. We're going to see the same group of people that were trying Jesus are now trying Peter. మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 53 నుంచి 55 వచనాలు మనము తిప్పి చదువుకున్నట్లయితే, యేసు ప్రభువును విరోధించినటువంటి ప్రజలు అదే విధంగా ఇప్పుడు పేతురును విరోధించటం అన్నటువంటిది మనము చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి 55. I'm going to be reading. Yes, Yeah. Mark 14, 53 through 55. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీ వానికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు ఓకే Notice that everybody in this event is here at the event in Acts except Jesus. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అవిధేయులైనటువంటి యొక్క విషయము అపోస్తుల కార్యముల యొక్క గ్రంథములో అలా కాదు. In the event when all these Jewish leaders arrested Jesus, Peter is following behind and he's going to deny him 3 times for fear of his life. ముఖ్యంగా యేసు ప్రభువును బంధించారు. మతపరమైనటువంటి నాయకులు ఆయనను తీసుకొని వెళుతూ ఉంటే పేతురు వెంబడించాడు. తదనంతరము ఆయన వారి భయముతో యేసు ప్రభువును ముమ్మారు తృణీకరించటం అన్నటువంటిది జరిగింది. Notice here that the same council is now interrogating Peter and John as to what power or authority that Peter healed that man in chapter 3. ఈ 3వ అధ్యాయములో అదే ప్రజలు, అదే నాయకులు పేతురును మరి యోహానును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ అధికారము చేత మరి మీరు ఆ మనుషుని స్వస్థపరిచారు అని అడుగుతూ ఉన్నారు. Now, what's the difference? What has made Peter so bold this time when he denied Jesus and fearfully ran the last time? ఇంతకు మునుపు యేసు ప్రభువును తిరస్కరించి మరి పారిపోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అంత ధైర్యశాలిగా మాట్లాడటం జరగటానికి ఏమి వ్యత్యాసము, ఏమి మార్పు మరి జరిగి ఉంటూ ఉన్నది? Well, the first difference is in verse 8. It says that Peter was filled by the Spirit so that he would be empowered to proclaim the truth.
8వ వచనంలో మొదటిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నిండిన వాడై మరి ఆ స్వార్థను ప్రకటించటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. Then he proclaimed that the good deed that was done was not by Peter's power, but it was done in the name of Jesus of Nazareth, who they crucified. ఆ తర్వాత మనము చూస్తాము రెండోదిగా ఆ మంచి కార్యం అనేటువంటిది ఆ మనుషునికి జరగటం అన్నటువంటిది పేతురు నామమున కాదు, పేతురు శక్తి ద్వారా కాదు, కానీ నజరేయుడైనటువంటి యేసు నామమున జరిగించటం అన్నటువంటిది చెప్పబడుతూ ఉన్నది. Notice that they are trying to put Peter on trial, and Peter is putting them on trial, saying, I did a good deed, and you're trying me for a good deed? What kind of people are you? ఇక్కడ పేతురును శోధిస్తూ ప్రజలు ఉంటుండగా పేతురు ప్రజలను శోధించటం అన్నటువంటిది అక్కడ జరుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం, చేయబడినటువంటి యొక్క మంచి కార్యము విషయాన్ని గురించి. Then he boldly proclaims that the Jesus whom Israel had crucified తర్వాత ధైర్యముగా మరి ఆయన చెప్తాడు, ఇశ్రాయేలు వారు ఆయనను సిలువకేసి చంపారు, that God had raised back from the dead, and Peter was an eyewitness to it, and Jesus, through the power of his living life, has made this man whole. సో ఇక్కడ దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు, ఆయన ఆరోహణమైనాడు, దానికి మేము సాక్షులమై ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము, ఆయన నామము చేత మరి ఈ వ్యక్తికి స్వస్థత మంచి అన్నటువంటిది జరిగి ఉన్నది. And this fulfilled even more prophecy than Jesus did while he was on this earth. యేసు ప్రభు భూలోకములో ఉన్న దానికంటే అత్యధికమైనటువంటి యొక్క మరి యొక్క ప్రవచనము నెరవేర్పు అయి ఉంటూ ఉన్నది. The stone which the builders, that is the Jewish leaders, had rejected has now become the cornerstone to God's plan. సో ఇశ్రాయేల్ ప్రజలు నిరాకరించినటువంటి రాయే మూలకు తలరాయిగా మార్చబడటం అనేటువంటిది చూస్తాం. Now, there were many groups at that time proclaiming that they were the heir to the Old Testament scriptures of Abrahamic covenant and Davidic covenant. అక్కడ చాలా గుంపులు ఉండటం అనేటువంటిది మనము గమనిస్తాం. పాత నిబంధన యొక్క లేఖన భాగాలు, అబ్రహాము యొక్క వాగ్దానాలు అన్నటువంటి యొక్క విషయం, సద్దుకాయలు, పరిసయ్యులు, వీళ్ళంతా కూడా రకరకాల గుంపులు పాత నిబంధన గురించినటువంటి గుంపులు ఉంటున్నాయి. The Essenes were claiming they were the heirs. The Pharisees were claiming they were the heirs. The Sadducees were saying that they were the heirs to God's promises. సో ఎసెన్స్ అన్నటువంటి వాళ్ళు మేము దేవుని యొక్క వాగ్దానాలకు వారసులమని వాళ్ళు అధికారంతో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పరిసయ్యులు, సద్దుకాయలు, వీళ్ళందరూ కూడా అందరూ ఒక్కొక్క విధంగా చెప్పటం జరుగుతూ ఉంది. Notice all of these groups follow Jewish law, so Peter is saying it's not any of these groups, it's those who have believed in Jesus. ఇక్కడ వీళ్ళందరూ కూడా పాత నిబంధనను మరి అనుసరించగలిగినటువంటి వారు అని అంటూ ఉంటుండగా పేతురు అంటూ ఉన్నాడు, యేసు ప్రభును విశ్వసించినటువంటి వారే అన్నటువంటిది. So then Peter says to them that God has made the Christ who they crucified, he is actually delivered through his apostles to help them understand God's plan. దేవుని యొక్క ప్రణాళికలు అర్థము చేసుకునే యొక్క విధంగా మరి సహాయపడటం అనేటువంటిది, యూదుల నాయకులు మరి చంపటం అన్నటువంటిది జరిగినప్పుడు దేవుడు ఆయనను లేపటం అన్నటువంటిది జరిగింది. Now notice who Peter is telling this to.
those who led the mock trial and the death, Annas and Caiaphas, the high priests. మహాయాజకుడైనటువంటి కాయప యొద్దకు ప్రజలు మరి నడిపించబడటం అన్నటువంటిది మనము చూస్తాం. Also, the rest of the high priestly family that were protecting the temple. మిగతా యొక్క యాజక వర్గానికి చెందినటువంటి మిగతా వారందరూ కూడా దేవాలయాన్ని సంరక్షించటం అన్నటువంటి యొక్క విషయం. Also, the rulers and the elders of Israel. తరువాత ఇశ్రాయేలు వారి యొక్క అధికారులు, అధిపతులు, పెద్దలు కూడా. Peter says that Jesus told them that God will deliver or save the disciples from the current wrath that is being brought by the Jewish leaders because no one can oppose God's plan. ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికను అడ్డుకోకుండా, విరోధించకుండా వారి అవిధేయతను బట్టి వచ్చినటువంటి శాపము నుంచి యేసుక్రీస్తు రక్షించగలుగుతాడన్నటువంటిది పేతురు చెప్పినటువంటి యొక్క విషయం. Now notice that unlike in 2:38 and 3:29, Peter does not call the men of Israel to repent here. ఇక్కడ 2వ అధ్యాయము 38వ వచనము, 3వ అధ్యాయము 29వ వచనము. Instead, he charges these leaders who oppose them with opposing God and his son. They're opposing the plan. Are you there, Jeremiah? ఎస్, దేవుని చిత్తంలో ఆయన దేవుని చిత్తం యొక్క ప్రణాళిక అయి ఉన్నది. హలో, Are you there? జెరమియా గారు? ఎస్, ఐఎమ్ హియరింగ్. What happened to Jeremiah? I don't know. జెరమియా గారు? Okay, so let's go ahead and read chapter 4, verses 13 through 23, please. Okay, sir. Chapter 4. Verses 13 through 23. Okay, sir. Okay. వారు పేతురు, యోహాను ధైర్యములను చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడుతున్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వానికి ఉత్తరం ఇచ్చిని. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరిచిరి. కనుక సభవారు ప్రజలకు భయపడి వీరికి శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నొంది తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి.
నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగజేసిన వాడవు. అన్ని జనులు ఎలా అల్లరి రేపిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదకును ఆయన క్రీస్తు మీదకును భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. అప్ టు which reference, sir? Up to which Through reference? 23. 23. Yes. Did you finish through 23? Yeah, Okay. finish, sir. Okay, so we see here, first of all, that when the leaders saw Peter's response, they recognized his connection with Jesus. Jeremiah, sir? Yes, yes. Sir, once again, sir. Once again. Yeah, okay. Still, Please sir, once continue, Stephen, sir. Stephen, sir, please continue once again. Okay, so here we see in verse 13 that when the leaders saw Peter's response, they recognized that he was connected as one of the disciples of Jesus. సో ఇక్కడ 13వ వచనంలో అక్కడ రెస్పాండ్ అనేటువంటిది ప్రతిస్పందన చేయటం యొక్క విషయానికి వచ్చినప్పుడు మరి యొక్క వ్యక్తిని అక్కడ సంప్రదింపులో లేకపోతే కనెక్ట్ చేయటం అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. They marveled that these uneducated Galilean men would have such boldness in front of the council. ఈ యొక్క అధికారుల ముందు ఈ గలిలాయ వారు విద్య లేనటువంటి వారు ఈ యొక్క ఇంత ధైర్యముతో మాట్లాడటం అనేటువంటిది వాళ్ళు ఆశ్చర్యపోయి ఉన్నటువంటి యొక్క విషయం. Remember, this is the same thing the council marveled over when they were able to speak in many different dialects and talk to all the people when the Holy Spirit came upon them. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో అప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి యొక్క విధానాలు ఆ మాటలు అనేటువంటిది అధికారులు కూడా మరి ఆశ్చర్యపోయినటువంటి యొక్క విషయం. These Jewish leaders were marveling that these untrained men who would write 7 New Testament books, that is John and Peter, they were untrained, but the Holy Spirit was empowering them. ఇక్కడ ఆ ట్రైనింగ్ లేనటువంటి వారు ముఖ్యంగా 7 పుస్తకాలు రాయటం అన్నటువంటిది యోహాను, పేతురు వీళ్ళ విషయంలో నాయకులైనటువంటి వారు ఆశ్చర్యపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now remember, when Jesus was in the upper room before he went to the cross, he told his 11 believing disciples, Judas had left the upper room, that they would proclaim his message throughout the world. యేసు ప్రభు మేడగదిలో ఆయన ఉంటున్నప్పుడు అక్కడ చెప్పాడు, ఇస్కరియోతు యూద మేడగదిని వదిలి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి 11 మంది అపోస్తులు బూదిగంతముల వరకు ఆయన సువార్తను ప్రకటిస్తారు అన్నటువంటిది చెప్పారు. But he told them that they would do it without him there, that he must leave, and when he leaves, the Holy Spirit would come and empower them. సో ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు ఆ పనిని జరిగించటానికి మునుపు యేసు ప్రభు వాళ్ళను వదిలి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ రావాలి. And just like Jesus had told them, this is exactly what is happening through Peter and John. ఏమైతే మేడగదిలో చెప్పాడో ఆ విధంగానే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం పేతురు, యోహాను యొక్క విషయాల్లో. Now, the Jewish leaders could not dispute that the man had been healed. ఇక్కడ మతపరమైనటువంటి ఆ నాయకులు ఈ మనుషుని స్వస్థపరచటంలో మరి వారు తర్కమేమి మరి చేయటం లేదు. This should remind us when Jesus healed people, when he had healed the man who was cast the demon out of the man, they did not dispute that he cast the demon out. They disputed whose power he did it in. ఇక్కడ
వాళ్ళు యేసు ప్రభు దురాత్మను పట్టినటువంటి వ్యక్తిని మరి స్వస్థపరచబడినప్పుడు అయితే ఆ స్వస్థపరచటాన్ని వాళ్ళు విరోధించటం లేదు కానీ వాళ్ళు తర్కబద్ధం చేయలేదు కానీ అయితే ఆ శక్తిని మరి వాళ్ళు విరోధించినటువంటి యొక్క విషయం. Let's turn to Matthew chapter 12 and read 20 through 24, please. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనము చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము వచనాలు 22 నుంచి. అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడ శక్తియు చూపును కలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిస్తుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు గాని మరి యొకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తాను విరోధముగా చేయబడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొ ఓకే Just through 24. We just need through 24. Yeah. ఓకే. Okay, so what we see here is there's a demon-possessed man who is blind and mute. They bring him before Jesus. Jesus is able to cast this demon out. ఇక్కడ దురాత్మలు పట్టినటువంటి వ్యక్తిని యేసు ప్రభుకు వద్దకు తీసుకురావటంలో యేసు ప్రభు ఆ దురాత్మలను వెళ్ళగొట్టగలిగినాడు. Now, in order to cast out a demon, you have to be able to commute with that demon. But because this man is blind and mute, there's no way to communicate with the demon. ఇక్కడ ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి మునుపు ఆ యొక్క వ్యక్తితో సంప్రదింపులు, ఆ దురాత్మ పట్టినటువంటి వ్యక్తితో సంప్రదింపులు అనేటువంటిది మరి జరగాలి. ఆ వ్యక్తి మూగవాడు మరి గుడ్డివాడు గనుక అది సంప్రదింపులు చేయటం చాలనటువంటి యొక్క విషయం, వీలుపడనటువంటి విషయం. So the Jewish leaders taught the Israelites, the Jews, that if someone would come and cast a demon out of someone blind and mute, he would be the Messiah, because only the Messiah would have that power. ఇశ్రాయేలు ప్రజలు నమ్మినటువంటి యొక్క నమ్మకము ఏమనగా మరి మూగవాడు గుడ్డివాడు అయినటువంటి అతనిని స్వస్థపరచటములో మరి మెస్సయ్య వచ్చి స్వస్థపరుస్తాడు అన్నటువంటిది వారి యొక్క విశ్వాసం. Notice in verse 23, it says that, and all the multitudes were amazed, and they said, could this be the son of David? That's what they had been taught. If you are able to heal someone deaf and mute, you are the Messiah. ఇక్కడ 23వ వచనంలో ప్రజలు విస్మయం పొంది మరి ఇలాగా మరి గుడ్డివాణిని మూగవాణిని మరి బాగు చేయటంలో దావీదు కుమారుడై ఉండవచ్చా లేకపోతే మెస్సయ్య అయి ఉండవచ్చా అని అనుకుంటూ ఉన్నారు. Notice in verse 24, they can't say that Jesus did not heal him. Everybody saw that he healed the man. ఇక్కడ 24వ వచనంలో యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచటం అనేటువంటిది అందరూ చూశారు, స్వస్థపరచలేదు అని నిరాకరించటానికి వీలు పడలేదు, నిరాకరించలేదు. They cannot say, we were lying to you before, this isn't truly the Messiah, because he did cast the demon out of the blind and mute, or deaf and mute man. సో ఇక్కడ ఆ యొక్క గుడ్డివాణిని కుంటివాణిని బాగు చేయటం యొక్క విషయంలో మేము అబద్ధములు ఆడలేము అన్నటువంటి యొక్క విషయం. So they say he did it by the power of Satan, not by the power of the Holy Spirit, and this is blasphemy of the Holy Spirit. ఇక్కడ దయ్యముల అధిపతి యొక్క శక్తి చేత
మరి చేశారు పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత కాదు అనేటువంటిది వారు పలికారు. ఇది దేవదూషణ అయి ఉన్నటువంటి యొక్క విషయం. And this is exactly what they're doing, is telling Peter and John not to use the power of the Holy Spirit to heal people in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మరి స్వస్థపరచకూడదు అన్నటువంటిది ప్రజలు పేతురుకు యోహానుకు అదే వారు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం. Likewise, here the Sanhedrin meets together and they devise a plan to address this miracle. సో ఇక్కడ ఈ యొక్క అద్భుతము జరిగించుట యొక్క విషయాన్ని మనము గమనించినట్లయితే They decided the best thing to do would be to threaten them, those who show mercy. ఎవరైతే కనికరము చూపుతారో ఆ యొక్క విషయంలో ఈ అద్భుతాల గురించి మరి తీర్మానము చేయటం అనేటువంటి యొక్క విషయం. Now, this isn't the first time that they've used this plan. We will see that they used it against Jesus after he raised Lazarus from the dead. ఇదే విషయం అనేటువంటిది మృతులలో నుంచి లాజరును లేపబడిన తరువాత ఈ యొక్క విషయంలో కూడా యేసు ప్రభు యొక్క విషయంలో అలాగే వ్యతిరేకత అనేటువంటిది మరి చూపించారు. Remember, when Jesus raised Lazarus from the dead, people saw it, many believed, but others went and told the Sanhedrin, the same council we're talking about here. సో ఇక్కడ లాజరును లేపబడినప్పుడు కొంతమంది మరి నమ్మారు, మరి కొంతమంది వెళ్ళి ఈ యొక్క విషయాన్ని అధికారులకు ఆ మండలికి వారు తెలియపరిచారు. Let's turn to John chapter 11, verses 45 through 48 and read what the council did. సో ఈ యొక్క అధికారులు ఏం చేశారు అనేటువంటి యొక్క ఆ విషయాన్ని గురించి యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 48 వరకు మనము చదువుకుందాం. యోహాను రాసినటువంటి యొక్క సువార్త 11వ అధ్యాయము 45 నుంచి. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయిస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయిస్తున్నాడే, మనం ఆయనను ఇలాగ చూస్తూ ఊరకుండని ఎల్లా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనులను ఆక్రమించుకొందురని చెప్పిరి. Notice here that the Sanhedrin says, when they hear this, they say, what are we going to do about this man? If we let him keep doing these miracles, we're going to lose our position and our nation. సో ఇక్కడ ఆ యొక్క అధికారులు ఏమంటున్నారంటే, ఈయన ఇలాగే మరి కొనసాగుతూ ఉంటే మరి ఏం చేద్దాము ఈ యొక్క విషయంలో, మన యొక్క అధికారం అనేటువంటిది కోల్పోబడుతుంది అని అంటూ ఉన్నారు. Now let's read verses 53 and 54 of John chapter 11 and see what they determined to do. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 53, 54 వచనాలను చదువుకుందాం. కాగా ఆ దినముల నుండి వారు ఆయనను చంపని ఆలోచించుతుండరి. కాబట్టి యేసు అప్పటి నుండి యోధియాలలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో నున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. ఆమేన్. Notice from that day on, they determined, we can't let him do any more miracles. We're going to kill him. వాళ్ళు అనుకున్నారు, ఇలాగే అద్భుతాలు మరి కొనసాగించకూడదు, ఆయనను మనము చంపుదాము అని అనుకుంటూ ఉన్నారు. Here we see Peter and John are now doing miracles in the same name of Jesus, whom they crucified, and claiming that Jesus is alive and well. సో ఇక్కడ ఎవరినైతే వారు సిలువకేసి చంపారో అదే నామమున పేతురు మరి స్వస్థపరచటం అన్నటువంటిది జరుగుతూ ఉంది.
Notice here in Acts verse 16 of chapter 4, they say again, what are we going to do with these men who are doing these miracles? సో 4వ అధ్యాయము 16వ వచనంలో వాళ్ళు ఈ యొక్క అద్భుతాలు ఏం చేద్దాము అన్నటువంటి యొక్క మనుషుల యొక్క విషయంలో అంటూ ఉన్నారు. We can't deny that they're doing the miracles. వాళ్ళు చేసేటువంటి యొక్క అద్భుతాలను మనము తృణీకరించలేము, తిరస్కరించలేము. But so that this word that they are proclaiming doesn't spread among other people, let's beat them. సో ఇక్కడ ఈ యొక్క వార్త అనేటువంటిది ఇతర ప్రజల యందు పాకకుండునట్లు వారిని కొట్టుదము అంటున్నారు. And we will tell them not to speak in the name of Jesus to any man anymore. They are trying to muzzle God's word. సో ఇక్కడ ఎవరికే కానీ యేసు ప్రభు నామమున ఇంకా చెప్పకూడదు, ఉచ్చరింపకూడదు అన్నటువంటిది మరి వారు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. Now, notice here that schooling through Jesus's words is greater than any worldly education. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మాటలు అనేటువంటిది, యేసుక్రీస్తు యొద్ద నేర్చుకోవటం అన్నటువంటి యొక్క విషయము ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యొక్క ఉన్నతమైనటువంటి విద్యావంతుల కంటే గొప్పవారు అన్నటువంటిది. That is, God's word is more powerful, being empowered by the Holy Spirit, than these Jewish leaders. ఈ యొక్క యూదుల నాయకుల కంటే పరిశుద్ధాత్మ చేత బలము పొందబడినటువంటి ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చాలా ప్రభావితము, బలముతో కూడినటువంటిది. Now remember, Peter and John, when Jesus was arrested, both fled and both hid after Jesus was crucified. ఇక్కడ యేసు ప్రభు మరి యేసు ప్రభును బంధింపబడినప్పుడు పేతురు అటు తర్వాత యోహాను చాలా సన్నిహితంగా వెంబడించటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. Notice in verse 19, they say, whether it's right in the sight of God to listen to you more than God, that's for you to determine. ఇక్కడ 19-20వ వచనములో దేవుని యొక్క మాటలకు మేము విధేయత కావాలా, లేకపోతే మీ మాటలకు విధేయత కావాలా అన్నటువంటి యొక్క విషయము మీరే తీర్మానించుకోండి అని చెప్తూ ఉన్నారు. The disciples remembered what Jesus had told them to do, that is to go to Jerusalem, wait for the Holy Spirit, so that they might proclaim the message of Christ and the kingdom of God throughout Jerusalem, Judea, Samaria, and the ends of the earth. యేసు ప్రభు యొక్క మాటలు శిష్యులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు యెరూషలేములో పరిశుద్ధాత్మని యొక్క రాక కొరకు వేచి ఉండాలి. తదనంతరము పరిశుద్ధాత్మ యొక్క రాకతో యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉండి ఈ యొక్క వార్తను ప్రకటించగలిగినటువంటిది. As eyewitnesses to this death, resurrection, and ascension, they testify to what they had seen and heard during the time they were with Jesus. యేసు ప్రభుతో ఉన్నప్పుడు మరి ఏమి జరిగిందో, మరి ఆయనను చంపటం అన్నటువంటిది, సమాధి చేయటం అన్నటువంటిది, పునరుత్థానమై ఆరోహణము కాగలిగినటువంటి యొక్క విషయాలు, సంగతులు అన్నిటికీ కూడా మరి వారు సాక్షులై ఉంటూ ఉన్నారు. Remember, Luke is writing this letter to Theophilus so that Theophilus might know not only is Jesus the legitimate Messiah, but he told legitimate disciples who are apostles seeing the resurrected Christ to proclaim the message that he had heard. ఇక్కడ లూకు థియోఫిలస్కు ఆయన రచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయములో యేసు ప్రభు యొక్క వార్త ఆయన శిష్యులు ముఖ్యంగా స్పందించి మరి ప్రజలందరికీ కూడా ప్రకటించగలిగినటువంటి యొక్క విషయం. So after threatening Peter and John because they feared the response of the crowds, remember Peter had just healed this man. If they would have killed him,
they would have been against the council. సో ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరచడంలో ఇది అధికారులకు విరోధమైనటువంటి యొక్క విషయము. వారు మమ్మల్ని చంపుతారు అన్నటువంటి యొక్క ఆలోచనలో కలిగినటువంటి యొక్క విషయం. The people were amazed at the miracle Peter had done because this man had been lame for over 40 years. సో 40 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని స్వస్థపరచటంలో ప్రజలు ఆశ్చర్యపోయి ఉంటూ ఉన్నారు. Note that the council's unbelief in God and concern for men contrasts Peter and John's boldness for God and his word. పేతురు యోహాను వారి యొక్క ధైర్యము ఆయనకును మరి ఆయన వాక్యాలకు కలిగినటువంటి యొక్క విధేయత మరి అధికారుల మాటల కంటే. Okay, so what we've seen here is so far in the book of Acts, we've seen 2 times where we have had boldness from the apostles to proclaim the message of Christ. ఇక్కడ మనము ఏం చూడగలుగుతూ ఉన్నామంటే అపోస్తలుల వారి యొక్క ధైర్యము యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము ప్రకటించటంలో మనము చూస్తూ ఉన్నాం. And in chapters 2 and in chapter 4, we see that the same events take place for God to bring his message. ఆయన యొక్క సందేశము దేవుని యొక్క సందేశము తీసుకురావటంలో అపోస్తల కార్యము 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను ఒకే విధముగా సంఘటన జరుగుతూ ఉంది. First of all, the apostles gathered in prayer. మొట్టమొదటిగా అపోస్తలు ప్రార్థన కొరకు చేరి వచ్చి ఉంటూ ఉన్నారు. Then they were filled by the Holy Spirit in both chapter 2 verse 4 and chapter 4:31. సో ఇక్కడ 2వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాము. అటు తర్వాత 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఆ సంగతి చూస్తాం. Then in both incidents they spoke God's word boldly. తర్వాత మనము చూస్తాము 2 సందర్భాల్లో కూడా వారు ధైర్యముతో మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయం. And then both times the church, that is the body of believers, shared with those in need. సో అక్కడ ఆ సంఘం అనేటువంటిది మరి అవసరతలు పంచిపెట్టడం అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Then we will see as we move into chapter 5 our next time that the church will fear the Lord by what they saw and heard. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తాము వాళ్ళు మరి విన్నటువంటి దాని యొక్క విషయంలో సంఘము భయము కలిగి ఉండటం అన్నటువంటి యొక్క విషయం. The Holy Spirit will do signs and wonders through the apostles. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా అద్భుతాలు సూచక కార్యాలు అనేటువంటిది మరి జరిగిస్తూ ఉన్నాడు. Through the power of the Holy Spirit and in the name of Christ, Peter is able to show mercy and heal those in need. అవసరతలో ఉన్నటువంటి వారి విషయంలో పేతురు కనికరము చూపి మరి స్వస్థపరచటం పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో యేసు ప్రభు యొక్క నామముతో స్వస్థపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Both times that he does this, he is jailed. ప్రతిసారి ఆయన చేసినప్పుడల్లా కూడా ఆయన చెరసాల పాలై ఉంటూ ఉన్నాడు. Both times Peter will testify to the Holy Spirit and Jesus as the Christ they murdered. యేసుక్రీస్తును చంపబడినటువంటి విధంగా ఇక్కడ ధైర్యముగా సాక్ష్యం ఇవ్వటం అన్నటువంటి యొక్క విషయము పేతురు చేస్తూ ఉన్నాడు. Both times the council will then discuss options of what to do to eliminate them proclaiming this message. ఈ యొక్క సువార్త ప్రకటించటంలో అధికార బృందం అనేటువంటిది ఏమి చేద్దామనేటువంటిది వాళ్ళు ఆలోచన కలిగినటువంటిది. And both times the council will release the apostles. ఆ 2 పర్యాయములు కూడా అపోస్తలులను విడుదల చేయటం అనేటువంటిది జరిగి ఉంటూ ఉన్నది. So just as Jesus has told his apostles, they are now the messengers to carry this message throughout the world.
యేసు ప్రభు వాళ్ళకు చెప్పినటువంటి విధంగా యేసు ప్రభు యొక్క సందేశం అనేటువంటిది బూదిగంతముల వరకు కొనసాగి తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు బాధ్యులై ఉంటూ ఉన్నారు. Just as Jesus had told his disciples, they will receive opposition, but the Holy Spirit will empower them to make the message a success. ఈ యొక్క సువార్త అనేటువంటిది జయశాలిగా మరి తీసుకొని వెళ్ళటానికి విరోధులు యేసు ప్రభు ముందుగానే చెప్పిన విధంగా అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క బలముతో సాగబడును. They are going to return proclaiming that God is great because he has enabled them to be the messengers that would carry this throughout the world. సో ఇక్కడ యేసు ప్రభు గొప్పవాడు, ఆ యొక్క సందేశం అనేటువంటిది బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళటంలో వాళ్ళు బాధ్యులై ఉన్నటువంటి యొక్క విషయం. And you and I have the same Holy Spirit in us that can empower us to proclaim this message with boldness and not fear throughout our land. సో ఇక్కడ మనము కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ సేమ్ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము. ఆ బలము చేత, ఆయన బలము చేత మనము కూడా ప్రకటించాలి. We must realize, as with these apostles, that we are going to receive opposition and we may be jailed and even killed. సో మనము కూడా గ్రహించవలసినటువంటి ఒక విషయము, అపోస్తులు ఏ విధంగా అభ్యంతరాలు ఎదుర్కొన్నారో ఆ విధంగా మనము కూడా ఎదుర్కోవలసి వస్తున్నది. ఒకవేళ చెరసాల కావచ్చు, లేకపోతే ప్రాణం పెట్టగలిగినటువంటిది కావచ్చు. But God has given us the privilege to be able to preach this message until he returns so that we may hear, "Well done, good and faithful servant." అయితే దేవుడు ఆయన వచ్చేంత వరకు బలా నమ్మకమైనటువంటి దాసుల్లా మనము పిలిపించబడటానికి, దేవుడు ఈ స్వార్థ ప్రకటించటానికి మనకు అవకాశం అనేటువంటిది అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. As we pray, may we pray for the boldness of Peter and John to proclaim this message regardless of the opposition. ఆ విరోధాల మధ్యలో కూడా ధైర్యముగా పేతురు, యోహానులు ఎలా ప్రకటించాలో అలాగే మనము కూడా చేయాలి. So that God may be glorified through us. మన ద్వారా దేవుడు మహిమపరచగలగాలి. Let's pray. ప్రార్థించుకుందాం. Father God, this is a powerful message in the book of Acts that men who cowered when Jesus was arrested and crucified are now preaching boldly because they were witnesses to see what God had done, raising his son from the dead. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క విషయంలో యేసు ప్రభువును చంపబడినప్పటికీ కూడా మృతుల నుంచి లేపబడినటువంటి యొక్క విషయం, ఈ యొక్క శుభవార్త అనేటువంటిది మేమందరము చెప్పటానికి సాయం దయచేయండి. We have had the privilege of reading all of your New Testament to see what you're doing and your plan is being fulfilled. నీ యొక్క ప్రణాళిక మరి నెరవేర్చబడినట్లు కొత్త నిబంధనలో మేము చదివినప్పుడు ఆ ప్రణాళికను చూడగలుగుతాం. May we, Lord, be as bold as John and Peter and proclaim your message and look forward to your return. In Jesus' name we pray. Amen. యోహాను, పేతురులాగా ధైర్యము కలిగి మీరు ప్రకటించుటకు యేసుక్రీస్తు పర్యంతరము రాకడ పర్యంతరము కూడా ఎదురు చూస్తూ ప్రకటించటానికి సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you, and we will see you next week. Thank you.